నమస్తే మిత్రులారా, నేను మీ అలెగ్జాండర్. ఇకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రతిరోజు వార్తాపత్రికలలో, టీవీ ఛానళ్ళలో ఇటు ఒక సైడ్ డిబేట్, ఒక సైడ్ పోలీసుల అరెస్టులు, కొన్ని చోట్ల ఇంకా కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి. ఈ తరుణంలో అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంది, మరి ఎందుకు ఇంకా పోలీసులు నీరు గారుస్తూ ఉన్నారు అన్న అంశం మీద చూస్తే, బెట్టింగ్ యాప్స్ అంటే ఏం లేదండి. పూర్వం ఏదైతే మరి జూదం పాచికలు అన్నట్టు మరి ఇంతకుముందుకు ఊర్లలో కూడా పేకాటలాడి మరి తాలి పుస్తలు అమ్ముకున్న పరిస్థితి, అట్లే సారా దాగి వాళ్ళ కుటుంబాలను మొత్తం ఆగం చేస్తూ ఒక జూదం ఆడుతున్న పరిస్థితి ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆన్లైన్ కేంద్రంగా జరుగుతూ ఉంది. ఈ ఆన్లైన్లో కొన్ని గేమ్స్ కావచ్చు, లేదు అని అంటే కొన్ని బెట్టింగ్స్, అవి పేకాట అయినా ఇంకోటైనా క్యాసినో అయినా ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్ కిందకే వస్తాయి. అవి ఏం చేస్తూ ఉన్నాయంటే కొన్ని లక్షలలో, వేలలో, మరి కోట్లలో కూడా మరి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వీళ్ళకి ఎక్కువ మొత్తంలో వాళ్ళకి ముట్ట చెప్పి వాళ్ళకి యాడ్స్ రూపంలోనా మిగతా రూపంలో ఇస్తూ వాళ్ళ అంటే ఏదైతే యువత ఉందో, నిరుద్యోగ యువత ఉందో వాళ్ళనే టార్గెట్ చేస్తూ మరి ఈ బెట్టింగ్ యాప్ సంస్థలు ఒక రకంగా నిరుద్యోగితని వాళ్ళని ఆసరాగా చేసుకొని ఈ యొక్క ప్రజలని మానసికంగా, ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్న తరుణం చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే మరి బయసన్ని యాదవ్ మీద మొట్టమొదటిసారిగా కేసు ఫైల్ అయింది. తర్వాతకి హర్షసాయి, నీతు చౌదరి, మరి దీంట్లో కూడా మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కూడా మరి సినిమా ప్రముఖులు ఉన్నారని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలకంగా మరి ఒక సైడు అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. ఈ తరుణంలో దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా సిట్ ఏర్పాటు చేస్తూ మరి తెలంగాణ డీజీపీ ఎవరైతున్నారో జితేందర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్ళ ఉత్తర్వుల ప్రకారం ఐజీ రమేష్ గారిని నియమించారు. అంటే సిట్టు ప్రధాన ప్రత్యేక అధికారిగా ఆయనని నియమించారు. అందులో భాగంగానే సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్ శంకర్లను కూడా ఎస్పీలుగా, అడిషనల్ ఎస్పీలుగా మరి వాళ్ళని నియమించడం జరిగింది. వెంటనే ఈ యొక్క బెట్టింగ్ యాప్ల యొక్క భూతం ఏదైతే ఉందో అది గ్రామాలకి రాకుండా ఇప్పటికే వచ్చింది. వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా చోట్లలో మరి వాళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడి కాయకష్టం చేసి సంపాదించుకున్న డబ్బులు కూడా ప్లాట్లు కొందామని, పెళ్ళిళ్ళు చేద్దామని, తన పిల్లల పెళ్ళిళ్ళు చేద్దామని సంపాదించి పెట్టుకున్న డబ్బులు కూడా కాజేస్తున్న రోజులు వస్తూ ఉన్నాయి. ఈ ప్రత్యేకంగా నల్గొండలో అయితే ఒక పేద కుటుంబం అంటే వాళ్ళకున్న ఒక 4 ఎకరాల భూమి అమ్ముకుంటే దానికి సుమారు ఒక 90 లక్షల పైన వస్తే వాళ్ళకి తెలియకుండా, అమ్మ నాన్నలకు తెలియకుండా వాళ్ళ కొడుకు బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ పెట్టి ఆ 90 లక్షల పైచిలకు మొత్తం పూర్తిగా పోగొట్టడం జరిగింది. ఇలాంటి కథనాలు చాలా ఉన్నాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కొంతమంది నిజంగా చాలా చోట్ల బయటికి చెప్పలేక ఇంకా మదన పడుతూ వాళ్ళ జీవితాలు గల్లంత అవుతా ఉన్నాయి. వెంటనే తెలంగాణ ప్రభుత్వం వేసిన ఏదైతే సిట్ ఉందో వేరు పెద్దోళ్ళ చిన్నోళ్ళు అనకుండా సినిమా ప్రముఖులైనప్పటికీ కూడా మరి చిన్న చిత్క ఆర్టిస్టులు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, వాళ్ళు ఎక్కడ ఉన్న పెద్ద హీరోలైనా పర్లేదు కానీ వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి తగిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా మేధావులు, మరి ప్రత్యేకంగా రాజకీయ నాయకులు కూడా కోరుకుంటున్నారు.